కింద పట్టాలి వెనక వెనక So my suggestion is ready అండి యా అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసు వారి సంసిద్ధత, అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారి సంసిద్ధత ఎలా ఉందో తెలుసుకుందామని రావటం, వారితో సుదీర్ఘంగా చర్చించడం, సమీక్షించడం జరిగింది. మొదటి రోజు అయినటువంటి 4వ తారీఖునే ముఖ్యమంత్రి గారు తిరుమలకి రావటం, పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు చేసుకోవాల్సి ఉంటుంది మేము. అదేవిధంగా మీకు తెలుసు 8వ తారీఖు గరుడ సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు. దీనికి సంబంధించి మామూలుగా మిగతా అన్ని రోజుల్లో కూడా సుమారు 3,500 మంది సుమారు అబౌట్ 4,000 పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లా నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది. అవి స్పెషల్ పార్టీస్ కావచ్చు, గ్రేహౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, యాక్సెస్ కంట్రోల్ సంబంధించి కూడాను అన్నీ కూడా కొంతమంది ఫోర్స్ ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు 250 మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు. సో ఆ రోజు కూడా కొంచెం ఎక్స్ట్రా అదనంగా ఫోర్స్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాటు అన్నీ కూడాను విఐపి విజిట్ అనేది ఎంత ముఖ్యమో, కామన్ డివోటీ సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దానికి పెద్దపేట వేయడానికి నిర్ణయించడం జరిగింది. సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా వారికి మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే, అంటే ఫిస్కింగ్ కానీ ఉంటుంది ఖచ్చితంగా, దాంతోపాటు అన్ని ఫిస్కింగ్ కానీ వాళ్ళని చెక్ చేయడం కానీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి వీలైనంత తక్కువ సౌకర్యంతో మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సౌకర్యం కలిగే విధంగా వారికి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన, వాళ్ళు వచ్చేటువంటి పర్పస్ సరిగ్గా సాల్వ్ అయ్యే విధంగా, వాళ్ళకి పర్పస్ అయ్యే విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనం కలగాలని మేము మా ఎంటైర్ ప్లాన్ దానికి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా
సస్పెక్ట్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఇంతకుముందు నేరస్తులు కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కానీ ఇంకోటి కానీ జరగకుండా అటువంటి ఇబ్బంది లేకుండా వారికి సేఫ్గా వచ్చి వెళ్ళిపోయే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దీంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ ఉన్నటువంటి 2700 చిల్లర కెమెరాలతో పాటు మేము ఇంకా అడిషనల్గా బాడీ వార్న్ కెమెరాస్ అయితే ఇంకా కొన్ని కెమెరాలు వాడుకుంటూ అదేవిధంగా మా దగ్గర ఆధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ మొబైల్ డివైస్ ఉంటాయి. ఆ డివైసెస్ ద్వారా అంటే ఎవరైనా కనిపించగానే నీ పేరు ఏందా అంటే వాడు తప్పు పేరు చెప్తాడు, డీటెయిల్స్ చెప్తాడు. అది నమ్మేసి వదిలేస్తే ఇక్కడ మీ ప్రాబ్లం పడుతుంది. అట్లా చెప్పేసి అమాయకుడిని ఎక్కువ వేధిస్తే అతనికి ఇబ్బంది. కాబట్టి ఆ మొబైల్ డివైస్లో అతను ఫింగర్ ప్రింట్ చెక్ చేసినట్లయితే ఆల్రెడీ మా డేటాబేస్లో ఉన్నట్లయితే అతను పక్కా తీసుకుని మిగతా విషయాలు విచారిస్తాం. ఎందుకు వచ్చావు ఇంటికి విచారిస్తాం. సో మొబైల్ డివైస్లో ద్వారా అతనికి ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ తీసుకోవడం వల్ల మేము అతను ఏ విధమైనటువంటి సస్పెక్ట్ అవునా కాదా అన్న విషయం అప్పటికప్పుడే చెక్ చేసి అప్పటికప్పుడే అయిపోతుంది, కొన్ని సెకండ్స్లో వచ్చేది ఇన్ఫర్మేషన్. సో ఆ విధంగా మొబైల్ డివైస్ కొన్ని వాడుకుంటాము. దాని విధంగా నేరస్తులు ఇక్కడికి రావచ్చి ఏ విధంగా ఇబ్బంది కలిగించకుండా ప్రయాణికులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూస్తాం. అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల గురించి కానీ వాళ్ళ గురించి ఆలోచనలు కానీ ప్లాన్స్ కానీ తెలుసుకోవడం, తర్వాత సైబర్ క్రైమ్ విషయంలో ఏదైనా కొన్ని రకాల రూమర్స్ కానీ పుకార్లు ఏదైనా వదతులు రావడానికి అవకాశం అనేది చూసుకోవడం, ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అదేవిధంగా వాహనాలు ట్రాఫిక్ రెగ్యులేషన్ అయితేనేమి, ఎన్ని వాహనాలు రావాలి, మాడా స్ట్రీట్స్లో ఎంతమంది కెపాసిటీ ఉంది దాని ప్రకారం మాత్రమే వాళ్ళు అలౌ చేయటం, అది పీపుల్స్ మేనేజ్మెంట్ అక్కడ ఎంతమంది రావాలో ఏమిటో చూడటం. తర్వాత ఈ మధ్య కొంతకాలంగా చేస్తున్నామని చెప్పారు, మామూలు సిస్టమ్ చెప్పారు. అది మాడా స్ట్రీట్స్ అన్నీ నిండిపోయాక ఇంకా ఎక్స్ట్రా ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకు బయట అదర్ నెక్స్ట్ లేయర్లో ఉంచి వాహన శ్రేణి వచ్చినప్పుడు వాహన శ్రేణి దాటుతూ ఉండగా 4 వైపులు కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కాసిన వాహనాన్ని ఆపి లేని వాహనాన్ని ఆపేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నెక్స్ట్ లేయర్ వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ వాహనం దర్శించుకొని వెళ్ళిపోయే విధంగా చేయడం ద్వారా ఒక్కొక్క చోట ఒక 20,000 మంది చొప్పున 80,000 మందిని ఈజీగా అదను క్లియర్ జరుగుతూ అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఉన్నట్టు మహారాష్ట్రలో ఉన్నట్టు కెపాసిటీ కాక అడిషనల్గా ఈజీగా ఒక 80,000 మందిని ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా వాహనాలను దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించడానికి ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సు కూడా అదనంగా నడుపుతా ఉన్నాం. రోజు ఉండేటువంటి 404 బస్సులు అయితే అది కాకుండా యావరేజ్గా వాటిని మేము ఒక 1450 ట్రిప్స్ రోజు నడపడానికి ప్రయత్నిస్తాము. మామూలుగా 2022లో బ్రహ్మోత్సవాలప్పుడు 79,000 మంది ఆ నార్మల్ ట్రిప్స్, తర్వాత గరుడ సేవ రోజు 1,74,000 మంది ప్రయాణికులకి మేము అవకాశం కల్పించాము 2022లో. ఈ సంవత్సరము ఖచ్చితంగాను మేము మామూలుగా అనుకుంటుంది అయితే ఒక అడిషనల్గా వేసిన బస్సుల ద్వారా 2,276 ట్రిప్స్ నడపడానికి అవకాశం ఉంది అనుకుంటా ఉన్నాము. 404 బస్సుల నుంచి రోజుకి 1,130 ట్రిప్పులు చేయటం జరుగుతుంది. అదేవిధంగా గరుడ సేవ రోజు మాత్రం 2,714 ట్రిప్పులు చేయడానికి మేము అన్ని విధాలుగా సంసిద్ధమై ఉన్నాము. ఆ రోజు 2,50,000 మందిని ప్రయాణికులు ఒక బస్సు ద్వారా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాము. సో ఈ విధంగా ఆ విధంగా అంటే ఆర్టీసీ కూడా ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న బస్సులు కూడా వాడితే అదనంగా బస్సులు పెట్టుకోవడం, దానికి కూడా ఏదైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు బాగా గుర్తు, నేను ఓన్లీ ఆర్టీసీ చూస్తున్నప్పుడు సడన్ గా కొంతమంది ప్యాసింజర్లు ఇరుక్కుపోయారు, వాళ్ళకి అదనంగా బస్సులు వేయాల్సి వచ్చిందని చెప్పినప్పుడు అప్పటికప్పుడే మేము అదనంగా బస్సులు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అటువంటి అవసరం అయితే కూడా దానికి సరిపడా బస్సులు దగ్గరలో డిపోలో పెట్టుకుని ఉంటాము. ఏదైనా అవసరం అయితే కూడా వీల్ బి ఏబుల్ టు డూ దాట్. సో మా అప్పీల్లో ఏమిటంటే పోలీసు తరఫున ఉండేటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాము. తర్వాత ప్రయాణికులు భక్తుల యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి అన్ని విధాలా చర్యలు తీసుకుంటాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆర్టీసీ ఎండీగా చెప్తున్నాను, మా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా సేఫ్గా ఉంటుంది, సురక్షితమైన ప్రయాణం ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది లేకుండా
శుభకరంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీని కూడా ఆదరించండి. ఇది ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. దీని కనుక ఆదరించినట్లయితే ఎక్కువ భాగం ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ వచ్చే అవకాశం అవసరం లేకుండా ఉంటుంది. ఒక ఆర్టీసీ బస్సు మీరు ఒక ఎలక్ట్రిక్ బస్సు, మా ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి, లేదా డీజిల్ బస్సులు, ఏ బస్సు సప్తగిరి బస్సు ఎక్కినట్లయితే మీరు అనేక మంది ప్రయాణికులు దాంట్లో రాగలుగుతారు. ఒక్కొక్కరు కార్లు వేసుకొని 2 వీలర్స్ వేసుకొని వచ్చే బదులు విధంగా వచ్చినట్లయితే అది కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ విధమైనటువంటి అదనపు ఛార్జీలు ఉండవు పండుగ సమయాల్లో ఇక్కడ కానీ, అదేవిధంగా దసరాకి సంబంధించి కానీ అదనపు ఛార్జీలు ఉండవు. సో ఆర్టీసీని ఆదరించవలసింది ఒకసారి. ఆర్టీసీ సంబంధించి దసరా సంబంధించి కూడాను అదనపు బస్సులు ఉన్నాయి. మీకు నిన్నే ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. అదనంగా బస్సులు వేయడం ద్వారా మొత్తం 6,100 బస్సులు దసరాకి నడుపుతా ఉన్నాము. ఎప్పట్లానే ఈసారి కూడాను అదనపు ఛార్జీలు ఉండవు. దయచేసి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయండి, ఆర్టీసీని ఆదరించండి అని చెప్పి మరోసారి కోరుకుంటూ, ఈ విధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి మాకేం పెద్ద గ్యాప్స్ కనపడలేదు. చిన్న ఏమైనా ఉంటే ఎలా చేయాలో కూడా ఆలోచించాం. ఎందుకంటే 2,800 సుమారు సీసీటీవీ కెమెరాస్ ఉన్నప్పుడు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో చూడటం ఎట్లాగా, దానికి ఏదైనా అడిషనల్గా వీడియో అనలిటిక్స్ పెట్టుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఆలోచిస్తాం. వీలైతే ఈ 2-3 రోజులు అన్న అవకాశం ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అడుగుతాము. లేని పక్షంలో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అదనంగా అధునాతన టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మేము ఇంకాస్త మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటాం. అంటే అది మాడా స్ట్రీట్స్ వెనకాల ఏమంటారు దాన్ని, లేయర్స్ అంటారు, ఇంకో లేయర్ ఉందా, స్ట్రీట్ అంటారు, ఇన్నర్ కార్డ్ అంటే దాని ఎగ్జాక్ట్ చెప్తారా? అంటే వెనకాల దాని మాడా స్ట్రీట్ వెనకాల ప్యారల్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఏంటి దాన్ని ఏమంటారు చెప్పండి. క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ ఆల్రెడీ డెసిగ్నేటెడ్. దీనిలో ఆల్రెడీ క్యూ లైన్ వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే మనకి డిఫరెంట్ ఇంతకుముందు ప్రీవియస్ దీన్ని మౌత్ ని వెడల్పుగా ఉండే ప్లేస్ వల్ల నేను ఎస్పీ గారు పోయి ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేస్లో ఆల్రెడీ క్యూ లైన్ వర్క్ కూడా సెక్యూరిటీ చెక్ చేసుకొని మాడా స్ట్రీట్ మళ్ళీ ఆల్మోస్ట్ అంతే బిట్తో ఉంటుంది. మళ్ళీ అదే వెడల్పుగా వాళ్ళని మళ్ళా రీఫిల్లింగ్ చేయడానికి అలాంటి సిస్టమ్ లో 2 lanes మాడా స్ట్రీట్